క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము. ప్రియులారా, మరొకసారి మీ ముందుకు రావటానికి దేవుడు నాకు కృప చూపి ఉన్నారు. మా కొరకు పరిసర కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. పోయిన ఎపిసోడ్లో మాట్లాడిన ఆ వాక్యాన్ని కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మనము 13వ శరణాన్ని చదువుదాం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్య భయపడకము, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెత్తు నీకు కుమారును కనును. అతనికి యోహానను పెట్టెదవు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేలీయులు అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఎప్పుడు చేశాడని చెప్పుకున్నాం పోయిన ఎపిసోడ్లో? వయసులో చేశాడు ప్రార్థన. ఆ ప్రార్థనకి ఇంతవరకు జవాబు రాలేదు. ఇప్పుడు ఏమయ్యారు? ఇరువురును బహుకాలము గడిచిన వృద్ధులయ్యారు. ఈ వృద్ధులయ్యకు వచ్చింది జవాబు. ఏంటా జవాబు అంటే, జకర్య నీ భార్య నీకు కుమారుణ్ణి కంటది. ఎవరన్నా నమ్ముతారా? పోనీ మీరు నమ్ముతారా? ముసలమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు కొడుకుని కంటావంటే ఏమంటుంది చెప్పండి? ఏమండి? ముసలోడి దగ్గరికి వెళ్ళి నువ్వు కుమారుడు పుడతాడంటే ఏమంటాడు చెప్పండి? నమ్మరు. ఎందుకు నమ్మరు? బహుకాలము గడిచిన వృద్ధులైపోయారు. అయితే ప్రియులారా, ఆ ప్రార్థన వినబడిందని చెప్పిన దూత అంటుంది, నీ భార్య నీకు కుమారుడను కంటుంది అంటున్నాడు. అయితే ఈ కుమారుడు ఎలాంటి వాడు అంటే 17వ శరణములు అంటున్నాడు. దేవుని వైపునకు 16వ శరణం, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి వైపు దేవుని వైపునకు త్రిప్పును. ఎలాంటి వాడు ఈ పుట్టిన కొడుకు అంటే, ద్రాక్షారసం తాగడంట, మద్యము త్రాగడంట. ఈ కడవరి కాలంలో ఈ రెండు ఎక్కువైపోయినాయండి, చాలా ఎక్కువైపోయినాయి. చిన్న పిల్లలు కూడా ఏంటి పని చెప్పండి? ఇదే పని. చిన్నపిల్లలు ఈవేళ లివర్ పోయి, కిడ్నీ పోయి, గుండ్లు సిల్లులు పడి, ప్రేగులు సిల్లులు పడిపోతున్నాయి అంటే కారణం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరు ఇదే పని. యోహాను బట్టి మాట్లాడుతున్న మాట ఏంటంటే, అతడు మద్యము తాగడంట, ద్రాక్షారసము త్రాగడంట. పుట్టినది మొదలుకొని తన నోట అది రానిచ్చిన వాడు యోహాను కాడు. ఏనండి ఒక మాట, ప్రభు బిడ్డలమైన మనము అలాంటి జీవితం జీవించాలి. కేవలం వచ్చేసాం, బాప్తిసం పొందేసుకున్నాం, మన ఇష్టానుసారంగా తిరిగేస్తున్నాం, మన పని మందే, మన త్రాగుడు మందే, మన జీవితం మందే అనుకుంటే కుదరదండి. నీవు ప్రభువులో రక్షింపబడ్డావు కనుక ఒక ప్రత్యేకమైన జీవితం నీకు నాకు కావాలి. యోహాను వలె
యోహాను ఎలాగో ఒక ప్రత్యేకంగా జీవించాడో నీవు నేను అలాంటి ప్రత్యేకమైన జీవితం జీవించాలి. వాళ్ళు నిజమైన క్రైస్తవులు. పాస్టర్ గారు చెప్పగా నేను విన్నాను, పైన స్టార్ అంట, కింద బార్ అంట. అంటే స్టార్ ఉన్న ఇంట్లో ఏముంటుంది చెప్పండి? ఈ మధ్యకాలంలో చోట నేను చూశాను, బారు పైన కట్టాడు స్టార్. ఎక్కడండి? అంటే ఆ బారు గలవాడు క్రైస్తవుడు అనుకున్నాను, నాకు అర్థం లేదు. బారు పైన స్టార్, పైన స్టార్, కింద మరి యోహాను అలాంటి వాడా? కాడే. మద్యమైనను ద్రాక్షారసమైనను త్రాగలేదు. క్రైస్తవ జీవితం అంటే అదండి. క్రైస్తవ జీవితం అంటే అన్నీ చేసేసి అందులో నేనున్నాను, నేను ప్రార్థన చేస్తానంటే కుదరదు. ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి క్రైస్తవుడు. అంతకుముందు ఒకవేళ త్రాగుడు వ్యసనం నీకున్నా, వ్యభిచార వ్యసనం నీకున్నా, బూతుల వ్యసనం నీకున్నా, భయంకరమైన పాపం వ్యసనం నీకున్నా, ప్రభువులోకి వచ్చాక అవన్నీ, అది మారు మనసు అంటే. అది నిజమైన రక్షణ, అది నిజమైన మారు మనసు. అదేది లేకుండా అన్నీ చేసేత్తు ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే వింటాడంటారా? మార్పేది మనలో? మార్పు లేదే, మారు మనసు లేదే, ఒక ప్రత్యేకమైన జీవితం క్రైస్తవులుగా ఈరోజు లేదే. క్రైస్తవుడిగా చేయవలసిన ఏ పని చేయట్లేదు. కానీ ఏమని చెప్పుకుంటున్నాం? క్రైస్తవులు. కనుక యోహాను విషయంలో మనం చూస్తే అతడు మద్యము త్రాగలేదు, ద్రాక్షారసము త్రాగలేదు. ఒక ప్రత్యేకమైన జీవితం జీవించిన వాడిగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆలోచించండి, ఎందుకు ఆ యవన కాలంలో చేసిన ప్రార్థన జక్రయ ఎలిజబెతుల ప్రార్థన వినలేదంటే దేవునికి ఒక ఆలోచన ఉంది. ఏంటి ఆ ఆలోచన అంటే, నా కొడుకుని ఈ లోకంలోనికి పంపిస్తాను, వాడికి ముందు ఈ యోహాను వస్తాడు, పంపిస్తానని దేవుని ఆలోచన ఇక్కడ నెరవేర్పులోకి వచ్చిందని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన జీవితం జీవించడం మాత్రమే కాకుండా అతడు ఎలాంటి వాడంటే 17వ వచనం, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పును. తండ్రుల హృదయములు పిల్లల తట్టు, పిల్లల హృదయములు తండ్రుల తట్టు. తల్లి పిల్లలకు మధ్య సమాధానం ఉందంటారా? ఏ కొడుకు ఏ తండ్రి మాట అంటున్నాడు? ఏ కూతురు ఏ తల్లి మాట అంటుంది? ఒకసారి ఆలోచించండి. కానీ యోహాను అటువంటి వాడు కాదు. ఎలాంటి వాడంటే తండ్రుల హృదయాలను పిల్లల తట్టును, పిల్లల హృదయాలను తండ్రి తట్టు త్రిప్పుతాడు. మాత్రమే కాకుండా ఇంకా అంటాడు, ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరుచుటకై. ఎందుకు వచ్చాడు యోహాను? ప్రభువు కొరకు ఆయత్తపడిన వారు అంటే దేవుని రాజ్యానికి సిద్ధపడిన వారిని బలపరచటానికి ఈ యోహాను ఈ భూమి మీదకి దేవుడు పంపించాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను ఎలా పుట్టాడు అంటే దేవుని వాగ్దానం ప్రకారంగా ఏలియా ఆత్మను పొందుకున్నాడంట. స్తోత్రం చెప్దామా? ఏలియా ఎలీషాలు ఆ యాత్రలో మనం చూస్తే ఎలీషా ఏలియాని అంటాడు, నీ ఆత్మలో సగము పాలు నాకు ఇచ్చేయి, అప్పుడు కానీ నిన్ను నేను ఇడిచిపెట్టను అంటాడు. అప్పుడు ఏలి అంటాడు, అది నా స్వాధీనములో లేదు, అది నా వల్ల కాదు, నువ్వు చెప్పింది చాలా కష్టతరంగా ఉంది, అది దేవుడు ఇవ్వాలి, అది నా వల్ల కాదు అంటాడు. అలాగని ఎలీషా ఆత్మను పొందుకున్నాడు. ఏలియా ఒక్క అద్భుతం 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. సరే, ఇప్పుడు ఏలి ఆత్మ ఎవరి మీదకి వచ్చింది అంటే ఎలీషా మీదకి రాలేదు,
ఇదిగో యోహాను గారి మీదకి వచ్చింది. ఏలి యొక్క ఆత్మయు శక్తి, ఏలి యొక్క ఆత్మ శక్తి. ఏలి చాలా అద్భుతాలు చేశాడండి. అద్భుతాలు ఒక అద్భుతం మనం చెప్పుకుంటే, ఇశ్రాయేలీలందరూ ఎవరేది చెప్తుంటే ఆ మాటే నమ్ముతున్నారు. ఏం చెప్తున్నారమ్మా? ఎవరేది చెప్తుంటే ఆ మాటే. ఏం చెప్తున్నారు? బయలే దేవుడు అంటున్నారు. ఈయన గారు కూడా బయలే దేవుడు అంటున్నాడు అండి. ప్రజలందరూ అలాగే ఉన్నారు. యేసే దేవుడు అంటున్నారు. వీళ్ళందరూ కూడా యేసే దేవుడు అంటున్నారు. కొంచెం బాధ కలిగింది ఏలియా గారికి. అరే, బయలుదేవుడో యేసు దేవుడో తెలుసుకుందాం రండి అన్నాడు. పందెం పెట్టాడు. ఏం పందెం అంటే 2 ఎడ్లను తీసుకున్నారు. బయలు దేవతల భక్తులకి ఒక ఎద్దునిచ్చాడు, వీళ్ళు ఒక ఎద్దుని తీసుకున్నారు. ఇద్దరు కలిసి దహన బలి చెయ్యాలి. అంటే ఇక్కడ ధూపం అనుకున్నామే, అక్కడ ఆ ధూపం ఎలా జరగాలంటే బలిపీఠం కట్టాలి, ఎద్దును కోసి ఆ మాంసం బలిపీఠం మీద వెయ్యాలి, నుప్పేం పెట్టకూడదు, ఆకాశం నుండి వచ్చి దాన్ని కాల్చాలి. అది వాళ్ళ పందెం. అలా పెట్టుకున్నారు. ఈ బయలుదేవతలు ప్రవక్తలు ఉన్నారే, ఆశ్చర్యదేవ ప్రవక్తలు, బయలుదేవత ప్రవక్తలు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు మర్యాద మటుకు దేవుణ్ణి అడిగారు, కానీ అగ్ని వచ్చి ఆ మాంసాన్ని దహించలేదు. తర్వాత సాయంత్రపు వేళ ఏలియా ఇల్లు అంటున్నాడు, సరే మీ వంతు అయింది, నా వంతు వచ్చింది, రెండు అన్నాడు. రెండని వెళ్ళి చిన్న మాట ప్రార్థన చేశాడు. దానికి ముందు ఒక పని చేశాడు. కందకం చుట్టూ నీళ్లు పోయించేశాడు, పెద్ద గొయ్యి తీయించి దాని మీద బలిపీఠం పెట్టాడు, రాళ్ళు పెట్టి 12 రాళ్ళు పెట్టి. ఆ తర్వాత ఎద్దును వధించాడు, వద్ది మాంసం మీద నీళ్లు పోయించేశాడు. చిన్న మాట ప్రార్థన చేశాడు, ప్రభువా నువ్వు దేవుడివని వీళ్ళందరూ తెలుసుకునేటట్టు ఈ అద్భుతం చేయి, నీ అగ్ని దించి మాంసాన్ని దహించు అన్నాడు. ప్రియులారా, ఆ చిన్న ప్రార్థన ఏలియా చెయ్యగా ఆకాశము నుండి అగ్ని వచ్చి మాంసము, కట్టెలు, రాళ్ళు, కందకములు, నీళ్లు ఆరిపోయి బుగ్గైపోయేలా కాలిపోయి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఇదండి ఏలి యొక్క ఆత్మశక్తి. ఇది ఏలి యొక్క ఆత్మ శక్తి. ఆ ఆత్మ ఎవరి మీదకి వచ్చిందంటే యోహాను గారి మీదకి వచ్చింది. అందుకని దూత చెప్తుంది, జక్కరయ్య నీకు సంతోషమును మహా ఆనందము. స్తోత్రం. మన పిల్లలు మనకు పుడుతున్నారు, గమనించండి. మన పిల్లలను బట్టి మనకు నిజంగా సంతోషం ఉందా? మన పిల్లలను బట్టి నిజంగా మనం ఆనందపడుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు అంటే యోహాను లాంటి పిల్లలు ఈ దినాల్లో లేరు. యోహాను ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాడు. గమనించండి, దేవుని మందిరానికి నీకంటే ముందు నీ కొడుకు వచ్చి దేవుని పనిలో ముందుకు సాగితే నీకెంత సంతోషం. నీవు మందిరానికి వస్తే వాడు చెడిపోయి ఈదులమ్మడి తిరుగుతుంటే ఎంత బాధ. ఈ రోజు అదే జరుగుతుంది. యోహాను అలాంటి వాడు కాడు. యోహాను పుట్టినందుకు ఎలిజబెత్ జక్కరయ్యలకు సంతోషం వచ్చింది, మహా వాళ్ళకు మాత్రమేనా? కింద రాశాడు, ఏమన్నాడు అంటే అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. స్తోత్రం. అతడు పుట్టినందుకు, యోహాను పుట్టినందుకు కేవలము జక్కరయ్య ఎలిజబెత్తులకే సంతోషం కాదట, అనేకులు. ఏనండి, ఒక బిడ్డ ఈ భూమి మీద పుడితే అలాంటి సాక్ష్యము కలిగి ఉండాలండి. అప్పుడు తల్లిదండ్రులకి సంతోషమే, ప్రజలందరికీ సంతోషం. ప్రజలను సంతోషపెట్టే కొడుకులు కావాలి వేళ. తల్లిదండ్రులను సంతోషపెట్టే కొడుకులు కావాలి. ఈవేళ కొడుకులందరూ ఎలా తయారయ్యారంటే అవిధేయులు. స్తోత్రం. తల్లిదండ్రుల మీద దయవీడి మరి సొంత తనయులే తనకెదురు తిరిగేరయ్యా. ఎలాంటి కొడుకులండి? తల్లిదండ్రుల మీద దయవీడి మరి సొంత తనయులే తనకెదురు తిరిగేరయ్యా. తల్లడిల్లగవారి తరిమి ఏడ్పించెడి, తల్లడిల్లగవారి తరిమి ఏడ్పించెడి. అవిధేయులు తయారయ్యారయ్యా, అవిధేయులు తయారయ్యారయ్యా. వస్తారయ్యా యేసు వస్తారయ్యా ఆకాశ వీధికి. ఎలాంటి కొడుకులు చూడండి ఒకసారి. అవిధేయులు తల్లిదండ్రులకు విధేయులు కాదు.
అయితే యోహాను అలాంటి వాడు కాదు, తల్లిదండ్రులకు విధేయుడు. అతడు పుట్టిన విధానాన్ని బట్టి తల్లికి సంతోషమే, తండ్రికి. అంతమైన ప్రజలందరూ అతను బట్టి సంతోషించారంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆ మాట చెప్తూ 18వ శరణం అంటాడు, జక్కరయ్య ఇది నాకెలాగూ, ఏమంటున్నాడు, ఇన్ని మాటలన్నీ విన్నాక అంటున్నాడు, నాకు ఇది ఎలా తెలుస్తుందయ్యా, నేను ముసలివాడను. ముసలోడు పిల్లలు ఉడతారా అని దూతను అడుగుతున్నాడు. ఏమంటున్నాడు, ముసలోడికి పిల్లలు ఉడతారా అని దూతనే అడుగుతున్నాడు. నేను ముసలివాడును, నా భార్యయు బహుకాలము గడిచిన వృద్ధులము, మాకు ఇంకెక్కడ పుడతారా పిల్లల? నమ్మాడా దూత మాట? నమ్మలేదండి. దూత మాట అతడు నమ్మలేదు. కొంచెం ఎదరికెళ్దాం. 19వ శరణం. దూత నేను దేవుని సముఖమునందు నిలుసు గాబ్రియేలును నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎందుకు వచ్చింది దూత? సువార్త చెప్పడానికి వచ్చింది. సువార్త అనగా మంచి వార్త, మంచి వార్త. ప్రియులారా, ఈ దూత ఎవరంటే తన పేరు తాను చెప్పుకుంటుంది, గాబ్రియేలు. ఈ గాబ్రియేలు అనే దూత వార్తలు తెచ్చేది. ఈ గాబ్రియేలు దూత జక్కరయ్య దగ్గరికి వెళ్ళింది, యోసేపు దగ్గరికి వెళ్ళింది, మరియమ్మ దగ్గరికి వెళ్ళింది. ఏమండి, ఇలా వార్తలు తీసుకొచ్చేది గాబ్రియేలే. ఆ మాట జక్కరయ్య నమ్మలేదు కనుక దూత అంటుంది, ఈ సువర్తమానం తెలుపుటకు నీకును పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు ఏమవుతాయి? నెరవేరుతాయి. దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుతుందండి. దేవుడు మాట ఇచ్చాడంటే దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అది గమనించాలి మనం. అంతేగాని ఆ మాట వింటాం, వెళ్ళిపోతాం. ఏనండి, ఈ పరిసరీలు ఎన్ని అద్భుతాలు జరిగినాయండి, ఎన్ని కార్యాలు జరుగుతున్నాయండి. ఏమండి, ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయండి. కానీ ఇవన్నీ ఎప్పటికప్పుడు మరిచిపోయి దేవునికి దూరం అయిపోతున్నాం. ఇది విచారం. దేవుడు చేసే ప్రతి కార్యం మర్చిపోతున్నాం అండి. దైవజనుడు ప్రార్థన చేయగా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఆ కాసేపే అమ్మో ఎంత బాగా అద్భుతమో, దేవుడు అయ్యగారు ప్రార్థన చేస్తే జరిగిపోని అంటాడు. ఆ మరటి రోజే మర్చిపోతున్నాడు. ప్రియులారా, మరిచిపోయి వేరే విధాలుగా వెళ్ళిపోతూ ఉన్నాడు నేటి సమాజంలో మనుషుడు. ఎవరు ప్రార్థన చేస్తే ఏం జరిగిందో గమనించు. ఎవరు ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిందో గమనించు. ఎవరు ప్రార్థన చేస్తే దేవుడు తన కార్యం జరిగించాడో గమనించు. వినలేదు జక్కరయ్య. వినడా? వినలేదు గనుక దూత అంటుంది, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు ఏమైపోతావు నువ్వు? మన భాషలో చెప్పుకోవాలంటే, ఒరే జక్కరయ్య నీ నోరడిపోద్ది. మన భాష అదే కదా, చెప్పండరా, మన భాష అదే కదా. ఏమండి, మన భాష అదే కదా. నీవు ఈ మాటలు నమ్మలేదు కనుక ఏమైపోతావు? నువ్వు మౌనమైపోతావు. అంటే మాట్లాడలేవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక నమ్మలేదు కనుక మౌనం అయిపోతావు అన్నది 21వ శరణం. ప్రజలు జక్కరయ్య కొరకు కనిపెట్టుచుండి ఆలయమందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడ్డారు. స్తోత్రం. చనిపోయాడా అంటే చనిపోలేదు. గంటలు గళ్ళుమని వినపడుతున్నాయి. యాజకత్వం చేస్తున్నాడు. కానీ ఏం చేశాడు చెప్పండి? ఆలస్యం అయిపోయింది. ఎందుకు ఆలస్యం అయింది? మాట్లాడేది ఎవరు? దూత. ఇందుకై ఆ ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. 24వ శరణం.
ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్తు గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానము తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగు చేసినని 5 నెలలు ఇతరుల కంట కనబడకుండేను. ముసలమ్మ గారికి సిగ్గొచ్చింది. ఇప్పుడు ఏమొచ్చిందమ్మా? ఏమంటారు ప్రజలు? ముసలిదానికి కడుపు వచ్చింది అంటారు కదా. మరి ఏమండి సమాజం అండి ఇది. చాలా భయంకరంగా చెప్పుకుంటుంది ఈ సమాజం. అద్భుతం జరిగినా చెప్పుకుంటుంది, నష్టం జరిగినా చెప్పుకుంటుంది. ఒక్క చిన్న మాట బయటకు వస్తే విస్తారముగా కల్పించి మాట్లాడే సమాజం అండి ఇది. సమాజంలో మనుషులను బ్రతకనివే పరిస్థితులు కనబడతలేదు. ఇందుకై ఎలిజబెత్తమ్మ ఆ 5 నెలల వరకు ఎక్కడ ఉండిపోయింది? ఇంట్లోనే ఉండిపోయింది. బయటకు ఎవ్వరికి కనబడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, మనం గమనించినట్లయితే ఖచ్చితంగా దేవుడు తన కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. అది జక్రయ్య ఎలిజబెతుల జీవితాల్లో నెరవేరింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ మాట మరలా మీరు జ్ఞాపకం చేసుకోండి. అతడు పుట్టినందున అనేకులు సంతోషం. ఏమండి? తల్లిదండ్రులకు సంతోషమే, అనేకులకు సంతోషమే. ప్రియులారా, గమనిద్దాం. మన పిల్లలను బట్టి మనం ఎలా ఉన్నాం? సంతోషిస్తున్నామా? అంటే మన పిల్లలను మనం సంతోషపరుస్తున్నారా? దుఃఖంలోకి తీసుకెళ్తున్నారా? ఒక్కొక్క తల్లి, ఒక్కొక్క తండ్రి మరి దైవజనుడి దగ్గర బాధ చెప్పుకుంటూ ఉంటుంది. అయ్యా, నా పిల్లల పరిస్థితి ఎలా ఉంది, ఇలా ఉంది. పాడైపోతుందండి సమాజం. సమాజం పాడైపోతుంది. యోహాను లాంటి బిడ్డలు ఈ దినాల్లో కనిపించట్లేదండి. జక్కరియా లాంటి భక్తులు కనపడట్లేదండి. ఎలిజబెత్తమ్మ లాంటి భక్తులు కనబడట్లేదండి. ఎలాంటి వారయ్యారంటే భక్తిని ఆశ్రయించి యుక్తిగా నడుచుకునే భక్తులు ఎక్కువైపోయారు. సమాజం చెడిపోయింది. ఇందుకే పరిశుద్ధాత్ముడు ఈ లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు జక్కరియా నమ్మలేదు గనక అతడు ఏమయ్యాడంటే మోగవాడు అయిపోయాడు. ఏనండి బాగా, దేవుడు చెప్పిన మాట మనం నమ్మాలి. అంటే ఎలా చెప్తాడండి దేవుడు అని అడిగేవాళ్ళు ఉన్నారు కదా. ఎలా చెప్తాడు? దూత వలె ఎదురుగుండా వచ్చి చెప్పడు, వాక్యము ద్వారా మాట్లాడతాడు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యము ద్వారా మాట్లాడినప్పుడు ఆ మాట మనం ఏం చేయాలి? నమ్మాలి. జక్కరయ్య వలె నమ్మలేదనుకోండి, ఇది ఎలాంటి ఇబ్బందులు పాలైపోతున్నాం. ఏమయ్యాడు చెప్పండి? మోగోడైపోయాడు. అంటే మాట రావట్లేదు బయటికి. మాట ఆడదామనుకుంటున్నాడు కానీ మాట స్పష్టంగా రావట్లేదు. మోగవాడు భాష వచ్చేసింది వానికి. కారణం ఏంటి? దేవుని మాట నమ్మలేదు. మరి నువ్వు నమ్ముతున్నావా? ఈ కడవరి కాలంలో ఈ వాక్యం వింటున్న నీవు, టీవీ ముందు ఉంటున్న వాక్యం వింటున్న నీవు, నేను, మనము దేవుని మాట నమ్ముతున్నామా? వాక్యానికి ఎంత విలువిస్తున్నాం? వాక్యాన్ని ఎంతగా నమ్ముతున్నాం? మనం నమ్మినట్టే ఉంటున్నాము కానీ ఆ వాక్యం మన హృదయాల్లో పనిచేయట్లేదు. కనుక వాక్యాన్ని నమ్మాలి. ఎవరిని నమ్మాలమ్మా? చెప్పాలి. వాక్యం నమ్మటం అంటే ఎవరిని నమ్మినట్టు? మనం ఏం చెప్పుకుంటున్నాం? యేసుబాబుని నమ్ముకున్నామండి మేము. అబ్బో చాలా బాగుంది. యేసుబాబుని నమ్ముకున్నావు, బాగుంది. కానీ ఆయన మాటలు నమ్ముతున్నావా? జక్కరియా యాజకత్వం చేశాడు, బాగుంది. దూత మాట నమ్మాడా? ఇప్పుడు మీరు అనొచ్చు, అంత పెద్ద దైవజనుడే నమ్మలేదు, మేము ఎందుకు నమ్ముతామండి అన్నవాళ్ళు ఉన్నారండి. ఏమండి? దూత అంటుంది, దేవుడు చెప్పే మాట ఏది నిరర్ధకము కాదు. ప్రతి వారం నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అది శుక్రవారం కావచ్చు, శనివారం కావచ్చు, ఏమండి మీరు పెట్టుకున్న కూడుకులు కావచ్చు. ఎప్పుడైనా దైవజనుడు నిలబడి మాట్లాడే మాట ఎవరి మాట? అది దేవుడు. మరి నమ్ముతున్నావా? నమ్మట్లేదు గనక ఆయనకు నోరాగింది కానీ మనకు అన్నీ ఆగిపోతున్నాయి. ఆశీర్వాదాలన్నీ ఆగిపోతున్నాయి. ఎందుకని? నమ్మట్లేదు. మనం నమ్మిన వారు ధన్యులు. ప్రభు అంటాడు తోమాతోటి, తోమా నువ్వు చూసి నమ్మవు కానీ చూడక నమ్మిన వారు
ధన్యులు అన్నారు. దేవుని పిల్లరా, దేవుని వాక్యం మన యొద్దకు వస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని ఏం చేయాలి? మనం నమ్మాలి. ఆ మాట మనం నమ్మాలి. నమ్మడం సరిపోయిందా? నమ్మిన దాన్ని నేను అనుసరించి నడవాలి. అప్పుడే దేవుని కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. అలాంటి భాగ్యం పరిశుద్ధాత్ముడు మనకిచ్చి ఆయన కృపలో నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, మరి మా పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. ఈ నెల 23వ తారీఖు ఈ చిన్న పరిచర్య ద్వారా క్రిస్మస్ ఆరాధన ఏర్పాటు చేశాం. ప్రతి సంవత్సరం 23వ తారీఖే క్రిస్మస్ పండుగ జరుగుతూ ఉంది. మరి ఆ పండుగకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. అందరికీ స్వాగతం పలుకుతున్నాం. అందరూ రావచ్చు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు రావచ్చు. మీకు ఈ యాడ్ ఇస్తాం చూద్దరు కానీ, కనుక రావాలని మేము మనవి చేస్తున్నాం. మరి పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. జరుగుతున్న పండుగ కొరకు, వాతావరణం కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. ప్రియులరా, మరి మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు చాలామంది ఫోనులు చేసి ప్రార్థన కోరుతూ ఉన్నారు. చాలామంది కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు. ఈ పరిచర్య మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మరి ఇది భారభరితమైన పరిచర్య గనక మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. మా ఫోన్పే నెంబరు సీన్ మీదకి వస్తుంది. దయచేసి సహాయం చెయ్యాలనుకున్న వాళ్ళు, పట్టింపు ఏమీ లేదు, బలవంతం లేదు, పట్టింపు లేదు. చెయ్యాలనుకున్న వాళ్ళు చాలామంది ఫోన్ చేసి మాట్లాడుతున్నారు కనుక ఈ కార్యం చేయటం జరిగింది. ఫోన్పే, గూగుల్ పే కూడా వస్తుంది. ఒకే నెంబరు 9413459919. ఇది నా నెంబరు. గూగుల్ పేకి అదే నెంబరు, ఫోన్పేకి అదే నెంబరు, నాకు కాల్ చేయాలన్నా అదే నెంబరు. మరి ఈ నెంబర్ మీరు నోట్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. సీన్ పైకి వస్తున్నాయి. మీరు మా కోసం ప్రార్థన చేయండి. పరిచర్యల కొరకు ప్రార్థించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. మరి ముఖ్యంగా రేపు 23వ తారీఖు జరగనయున్న క్రిస్మస్ పండుగ కొరకు ప్రార్థించండి. అలాగనే మాకు బ్రాంచెస్ సంఘాలు రాజోలు దగ్గర చిన్నకందాల పాలెంలో ఒక సంఘం ఉంది. అలాగే నాగుల్లంకలో ఒక సంఘం ఉంది. గన్నవరంలో ఉంది. ఈ 3 సంఘాల కొరకు ప్రార్థించండి. రేపటి దినం చిన్నకందాల పాలెంలో క్రిస్మస్ ఆరాధన ఏర్పాటు చేయటం జరిగింది. ఆరాధనకు మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాం. అలాగే రేపు జరగబోయే 23 జరగబోయే ఆరాధన కొరకు ఆహ్వానిస్తున్నాం. అలాగే జనవరి 4వ తారీఖు మరి క్రిస్మస్ పండుగ జరుగుతుంది. దానికోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఏకీభవించాలని ఆ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మీరందరినీ ఆహ్వానిస్తున్నాము. చిన్నకందాల పాలెంలో రేపటి దినం 18వ తారీఖు జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా వాళ్ళందరూ కూడా ఆ స్థలానికి రావాలని కోరుకుంటున్నాం. అలాగే జనవరి 24వ తారీఖు మరి గన్నవరంలో పరిచర్య, అక్కడ కూడా మరి క్రిస్మస్ పండుగ ఏర్పాటు చేశాం. దాని కొరకు మీరు ప్రార్థించాలని మనం చేస్తూ ఉన్నాం. రేపటి దినం వర్తమానం కొరకు గుడివాడ నుంచి దైవజనులు వస్తున్నారు. వారి కొరకు మీరు ప్రార్థించండి. మంచిగా జరిగేలాగా, మంచి వాతావరణం వచ్చేలాగా. అలాగనే జనవరి 4వ తారీఖు కొరకు కూడా మీరు ప్రార్థించండి. దాని కొరకు మరి లాజరస్ గారు వస్తున్నారు. వారి కొరకు ప్రార్థించండి. దేవుడి పరిచర్యలు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన. గనుడానికి వందనాలు. చేయబడిన ఈ వాక్యాలను బట్టి స్తోత్రం, చెప్పబడిన హెచ్చరికలను బట్టి నీ స్తోత్రం. జరిగిస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాము. నీ కార్యాలు జరిగించండి, మీరు మహిమను పొందండి. యేసు నామములో ప్రార్థన నడుస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.